వెల్కమ్ టు డాక్టర్స్ టైం. జీవితంలో ఏం సాధించాలన్నా ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ప్రస్తుత జీవన విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. మనిషి నిత్యం ప్రపంచంతో పోటీ పడుతూ బ్రతుకుతున్నాడు. దీంతో అనేక వ్యాధులు దరిచేరుతున్నాయి. ఈ మధ్య చాలా మందిని వేధిస్తున్న సమస్యలు కీళ్ల నొప్పులు. వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది ఈ నొప్పులతో బాధపడుతున్నారు. కీళ్ల నొప్పులకు ప్రధాన కారణాలేంటి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి మరిన్ని విషయాలు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ సబిత గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేసిన నంబర్లు 04023310 అండ్ 686. హలో డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి, అసలు అంటే ఎలాంటి రీజన్స్ వల్ల వస్తుందంటారు? ఆర్థరైటిస్ జాయింట్స్లో ఉన్నటువంటి ప్రాబ్లం, అంటే పెయిన్ కానివ్వండి, నొప్పి కానివ్వండి, జాయింట్ స్వెల్లింగ్ కానివ్వండి, లేదా కొంతమందిలో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ డిపాజిట్ అవ్వడం. సో పెయిన్, స్వెల్లింగ్, వాపు, నొప్పి ఇవన్నీ కూడా ఒక జాయింట్స్లో ఉన్నట్టయితే కనుక దాన్ని మనం ఆర్థరైటిస్గా చూడొచ్చు. ఇక్కడ మెయిన్గా మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సివియర్ పెయిన్, అంటే వాళ్ళు చాలా తీవ్రంగా బాధపడేటువంటి ఆర్థరైటిస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఇది ఏజ్తో పరిమితం లేకుండా వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా యంగర్ ఏజ్ గ్రూప్లో కూడా, అంటే జస్ట్ 6 years నుంచి 10 years ఆర్ టీనేజ్ గ్రూప్లో, యంగర్ ఏజ్ గ్రూప్స్లో ఈ యొక్క రుమటాయిడ్ ఆర్థరైటిస్ బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఎఫినిటీ వచ్చేసి స్మాలర్ జాయింట్స్ ఫస్ట్ కనిపించినప్పటికీ కొంతమందిలో బిగ్గర్ జాయింట్స్లో కూడా, అంటే మోకాళ్ళ నొప్పులు, కొంతమందికి 10 years ఆఫ్ ఏజ్ చిల్డ్రన్లో కూడా మోకాళ్ళ నొప్పితో బయటపడే అవకాశం ఉంటుంది. తీవ్రమైన వాపు, నొప్పి, సైనోవియల్ ఫ్లూయిడ్ అక్యుములేషన్ అనేది ఎక్కువగా ఉండటం, ఇది ఒక ఆటోఇమ్యూన్ సివియర్ ఆర్థరైటిస్. సో ఈ యొక్క ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఇది లేట్ చేసినట్టయితే కనుక వేరే ఆర్గన్స్కి కూడా ఎఫినిటీ పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, మెయిన్గా అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక పేషెంట్కి ఉన్నప్పుడు అంటే ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలంటే ప్రత్యేకంగా లక్షణాలు ఏమైనా కనిపిస్తాయా? రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మెయిన్గా పెయిన్ అనేది సివియర్గా ఉంటుంది. చాలా తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటారు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఫెమిలియల్ టెండెన్సీ ఉండొచ్చు, ఫ్యామిలీలో రన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి ఫ్యామిలీలో లేనప్పటికీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి వాళ్ళ యొక్క ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది సెల్ఫ్ టిష్యూస్ని డ్యామేజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ యొక్క ఇమ్యూన్ రెస్పాన్స్ సెల్ఫ్ టిష్యూస్ వచ్చేసి మనకి జాయింట్స్లో, జాయింట్ చుట్టూ ఉన్నటువంటి సైనోవియల్ ఫ్లూయిడ్ అక్యుములేషన్ కానివ్వండి, చుట్టూ ఉన్నటువంటి కనెక్టివ్ టిష్యూ బాగా ఎఫెక్ట్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాము. ఈ యొక్క అవుటర్ లేయర్ ఆఫ్ టిష్యూ అనేది నాట్ ఓన్లీ జాయింట్స్కి కాదు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల ఈ యొక్క ఇన్ఫెక్షన్ అనేది స్కిన్ కానీ, హార్ట్ కానీ, కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం కానీ ఉండే అవకాశం ఉంటుంది. సో ఎర్లీ స్టేజెస్లో ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ బ్లడ్లో ఉన్నటువంటి ఈఎస్ఆర్ లెవెల్స్, సిఆర్పి లెవెల్స్ అనేది నార్మల్కి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చాలా సివియర్ బాధతో బాధపడుతూ ఉంటారు కాబట్టి ఇమీడియట్ క్లినికల్ ప్రెజెంటేషన్ అయితే ఉంటుంది. బట్ ఆ ట్రీట్మెంట్ అనేది నెగ్లిజెంట్ వేలో కాకుండా కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకొని బ్లడ్లో ఇన్ఫెక్షన్ తగ్గే వరకు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందిలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పూర్తిగా తగ్గిపోవడం అనేది స్టార్టింగ్ స్టేజెస్లోనే కనిపిస్తూ ఉంటాయి. ఆ యొక్క హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గడమే మీ యొక్క వేరే ఎఫినిటీ, అంటే వేరే ఆర్గన్స్కి కూడా ఎఫినిటీ ఉండే అవకాశం ఉంటుంది. మెయిన్గా అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే హిమోగ్లోబిన్ శాతం తక్కువ అవడం అని చెప్తున్నారు మీరు, అంటే దానికి ప్రత్యేకంగా పరీక్షలు ఏమైనా చేయించుకోవాలంటారా? రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎఫెక్ట్ అయిన వెంటనే, అంటే యూజువల్లీ స్మాలర్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి, వాపుకు గురయ్యే అవకాశం ఉంటుంది, డిఫార్మిటీ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అంటే చేతి వేళ్ళు వంకర్లు పోవడం, కాళ్ళు వేళ్ళు వంకర్లు పోవడం కూడా మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్లో చూస్తూ ఉంటాం. సివియర్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో నాడ్యూల్స్ డెవలప్ అవ్వడం, సైనోవియల్ ఫ్లూయిడ్ ఎక్కువగా అక్యుములేట్ అయిపోవడం, అలాగే వాళ్ళు మూమెంట్ చేయలేకపోవడం, ఆ యొక్క జాయింట్ పూర్తిగా డిఫార్మ్డ్ అయిపోవడం అనేది కూడా చూస్తూ ఉంటాం. సో ఇలా సివియర్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో ఇమ్మీడియట్గా సిబిపి, ఈఎస్ఆర్ లెవెల్స్ చేయాల్సి ఉంటుంది, సిఆర్పి లెవెల్స్ చేయాల్సి ఉంటుంది, ఆర్ఏ ఫ్యాక్టర్ ఇలాంటివి చేస్తూ సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది పారామీటర్స్ చెక్ చేస్తూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆర్ఏ ఫ్యాక్టర్ కానీ, ఈఎస్ఆర్ లెవెల్స్ కానీ నార్మల్ వచ్చినట్టయితేనే ఈ యొక్క ఇన్ఫెక్షన్ అనేది వేరే ఆర్గన్స్కి ఎఫినిటీ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, వెంకటేశ్వరరావు గుంటూరు నుంచి. హలో వెంకటేశ్వరరావు గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, మా ఫాదర్కి బాగా మోకాళ్ళలో నొప్పి వస్తుందండి మేడం. ఓకే.
అయితే ఇది మామూలుగా హోమియోపతి మందులు కాకుండా నాటు మందులు వాడుతున్నాను మేడం. ఓకే, ఏం నొప్పి అని చెప్పినారు? ఏమైనా పరీక్షలు చేశారా? చేశారు మేడం. చేస్తే మోకాళ్ళు కొంచెం గుజ్జు అరిగిపోయింది అన్నారు. ఓకే, ఏజ్? ఏజ్ 55 ఉంటే మేడం. ఓకే, ఆస్టియో ఆర్థరైటిస్ ప్రాబ్లం అండి ఇది. అరుగుదల, డీజనరేటివ్ చేంజెస్ అనేది ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇది ప్రోగ్రెసివ్ డిసార్డర్. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ అరుగుదల అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. సో మీరు ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాల్షియం ఆర్ విటమిన్ డి డెఫిషియన్సీ కరెక్ట్ చేసుకోవడం, అలాగే ఈ యొక్క డీజనరేషన్ అనేది ఒకవేళ 3rd స్టేజ్ 4th స్టేజ్ ఉన్నట్టయితే కనుక ఇమీడియట్లీ ప్రోగ్రెషన్ ఆఫ్ డిజీజ్ని ఆపడం అనేది చాలా అవసరం. హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది చాలా సేఫ్ సైడ్ మెడిసిన్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అంటే మీకు నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కానివ్వండి, వేరే ఇతర ఇప్పుడు నాటు మందు అంటున్నారు, అది దానికి వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎంతవరకు ఉన్నాయి అనేది ఇమ్మీడియట్గా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇమ్మీడియట్గా ఎల్ఎఫ్టీ కానివ్వండి, సీరం క్రియాటినిన్ ఇలాంటివి చెక్ చేస్తూ అది బాడీ మీద ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అనేది చెక్ చేసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే అండి, అంటే మెయిన్గా అంటే ఆర్థరైటిస్ గురించి ముందు మీరు చెప్పారు. అంటే ఈ ఆర్థరైటిస్ అనేది అంటే ప్రెగ్నెన్సీ లేడీస్లో ఉంటుందా? ఒకవేళ ఉంటే కనుక ఆ ప్రిస్క్రిప్షన్కి ఈ ప్రిస్క్రిప్షన్కి అంటే ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటారు ఒక ప్రెగ్నెన్సీ పేషెంట్? యూజువల్లీ ప్రెగ్నెంట్ లేడీస్కి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నట్టయితే కనుక అది సివియారిటీ ఆఫ్ డిజీజ్ బట్టి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సివియారిటీ ఆఫ్ డిజీజ్ ఎక్కువ ఉన్నట్టయితే కనుక ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క ప్రెగ్నెన్సీ ఒకవేళ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్ ప్రెగ్నెంట్ ఉన్నట్టయితే కనుక సిఆర్పి లెవెల్స్ పెరగటం, ఇన్ఫెక్షన్ లెవెల్స్ పెరగటం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సివియారిటీ ఆఫ్ డిజీజ్ కూడా పెరగడం అనేది చాలా సహజం. సో సివియారిటీ ఆఫ్ డిజీజ్ ఒకవేళ నామినల్గా ఉన్న, సిఆర్పి లెవెల్స్, ఈఎస్ఆర్ లెవెల్స్ నామినల్గా ఉన్నట్టయితేనే వాళ్ళని ప్లాన్ చేసుకోమని చెప్తాము. లేకపోతే ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయడం చాలా మంచిది రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్. సో వన్స్ ఇన్ఫెక్షన్ లెవెల్స్ తగ్గించిన తర్వాత మా దగ్గర ఉన్న పేషెంట్స్లో కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎస్ఎల్ఈ ఒకవేళ మీకు ఈఎస్ఆర్ లెవెల్స్ చాలా నార్మల్కి తీసుకొచ్చిన తర్వాతనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్లో. అలాగే వాళ్ళు యూజ్ చేసేటువంటి స్టెరాయిడ్స్ కానీ నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కానివ్వండి, అవి స్టాప్ చేయడము లేకపోతే డోసేజ్ తగ్గించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో పెయిన్ కిల్లర్స్ ఆర్ స్టెరాయిడల్ ట్రీట్మెంట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయడమే చాలా మంచిది. ఓకే అండి, మరి రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మెయిన్గా అంటే ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఉంటాయంటారు? రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మెయిన్గా ఒక పేషెంట్ ప్రెజెంట్ అయిన వెంటనే ఆ యొక్క ఇన్ఫెక్షన్ అనేది ఒక్క జాయింట్కి ఉందా, సో మల్టిపుల్ జాయింట్స్ ఎఫినిటీ ఉందా అనేది చెక్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఒకే జాయింట్కి ఉన్నట్టయితే కనుక, బికాస్ ఇన్ఫెక్షన్ లెవెల్స్ అనేది కొంతమంది పేషెంట్స్లో ఓన్లీ 1 జాయింట్ ఎఫినిటీ విత్ సైనోఫిల్ ఫ్లూయిడ్ అక్యుములేషన్, ఆ యొక్క సింగిల్ జాయింట్లోనే ఇన్ఫెక్షన్ ఉండడం కూడా కొంతమంది పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. అలాగే ఆ యొక్క సింగిల్ జాయింట్ ఎక్స్రే తీసినట్టయితే కనుక ఈ యొక్క ఇన్ఫెక్షన్ అనేది ఎంతవరకు ఉంది, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా కొంతమందిలో చూస్తూ ఉంటాము. ఆ యొక్క ఇన్ఫెక్షన్ ఆ యొక్క సింగిల్ జాయింట్ని ట్రీట్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ డిజీజ్ కూడా చాలా కంఫర్టబుల్గా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్ అంటే మల్టిపుల్ జాయింట్ ఎఫినిటీ ఉన్న వాళ్ళలో షోల్డర్ జాయింట్, వ్రిస్ట్ జాయింట్, ఎల్బో జాయింట్ ఇవి పూర్తిగా ఎఫెక్ట్ అవ్వటము, దాంట్లో సైనోవిల్ ఫ్లూయిడ్ అక్యుములేట్ అవ్వడం, వాళ్ళు మూమెంట్ చేయలేకపోవడం, వాళ్ళు నార్మల్ యాక్టివిటీ ఆఫ్ లైఫ్ లేకపోవడం, అంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఒక 2 to 3 hours వరకు మూమెంట్ నార్మల్ లైఫ్ స్టైల్లో రాలేకపోవడం అనేది రుమటాయిడ్ ఆర్థరైటిస్లో చూస్తుంటాం. సో ఇంత సివియర్ పెయిన్తో బాధపడే వాళ్ళల్లో ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ స్టెరాయిడల్ ట్రీట్మెంట్, ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ పెయిన్ కిల్లర్స్, సివియారిటీ ఆఫ్ డిజీజ్ ఎక్కువగా ఉండడం చాలామంది పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. సో ఇలాంటి కేసెస్లో సివియారిటీ ఆఫ్ డిజీజ్ తగ్గించడం, అలాగే టెస్టులు వచ్చేసి మనకి సిఆర్పి లెవెల్స్, సిబిపి అండ్ ఆర్ఏ ఫ్యాక్టర్స్ చెక్ చేసుకుంటూ ఎవ్రీ 3 months ఇది మానిటర్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, మెయిన్గా అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్స్ చెప్పారు, అంటే డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారు, అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో అంటే గ్రేడ్స్ ఏమైనా ఉంటాయా? రుమటాయిడ్ ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది చాలా మందిలో ఇట్ హ్యాస్ టు బి బిలో 10, బట్ ఆ యొక్క 10 లెవెల్ కొంతమందిలో 110, 150 ఇంత సివియారిటీ డిజీజ్ అనేది కూడా చూస్తూ ఉంటాము. సో ఇంత సివియర్ కేసెస్లో మాత్రం ఇమీడియట్గా ఇన్ఫెక్షన్ ఆపటం, దాన్ని ఆర్ఏ ఫ్యాక్టర్ లెవెల్స్ ఆర్ ఈఎస్ఆర్ లెవెల్స్ అనేది నార్మల్కి తీసుకురావడం ఇంపార్టెంట్. ఎందుకంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్ ఎక్కువగా
స్కిన్ ఎఫినిటీ కూడా ఉండే అవకాశం ఉంటుంది, ఐ ఇన్ఫెక్షన్ చూస్తూ ఉంటాం. అలాగే కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడం, నెఫ్రోపతి అవుతూ ఉంటుంది. అలాగే కార్డియోమెగలీ ఆర్ కార్డియాక్ మజిల్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఈవెన్ వాల్వులర్ ఎఫినిటీ కూడా సివియారిటీ ఆఫ్ డిజీజ్ పెరుగుతున్న కొద్దీ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క ఎఫినిటీ పెరగకుండా ఉండాలి అంటే ఈ యొక్క ఇన్ఫెక్షన్ లెవెల్స్ మానిటర్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే కనుక సిఆర్పి లెవెల్స్, ఈఎస్ఆర్ లెవెల్స్ నార్మల్కి తీసుకొచ్చే అవకాశం వితిన్ 3 to 6 months వచ్చే అవకాశం ఉంటుంది. సో మెయిన్గా అంటే ఇప్పుడు చాలా మందిలో యాంకిల్స్ దగ్గర స్వెల్లింగ్ అనేది కంపల్సరీ కనిపిస్తుంది, అంటే అది కూడా రుమటైడ్ ఆర్థరైటిస్ అనుకోవచ్చా? సివియారిటీ ఆఫ్ పెయిన్ ఒకవేళ లేనట్టయితే కనుక యాంకిల్ జాయింట్ స్వెల్లింగ్కి నార్మల్గా వాళ్ళ ఏజ్ బట్టి ఒకవేళ 40+ or 35+ ఉన్నట్టయితే కనుక ఇడిమా ఆఫ్ లెగ్ తీసుకొని హైపర్ టెన్షన్ కానీ షుగర్ లెవెల్స్ కానివ్వండి ఇవన్నీ చెక్ చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 2D ఈకో, సో కంప్లీట్ ఇన్వెస్టిగేషన్స్ చేసి ఇదేమైనా ప్రాబ్లం ఉందా, హైపర్ టెన్షన్ ఫ్లక్చుయేషన్స్ కానీ డయాబెటీస్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయో చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సివియారిటీ ఆఫ్ పెయిన్ ఎక్కువగా ఉన్నట్టయితే కనుక యాంకిల్ జాయింట్ స్వెల్లింగ్తో పాటు కొంతమందిలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఒకవేళ బ్లడ్లో ఎక్కువైనట్టయితే కనుక దాంట్లో కూడా యాంకిల్ జాయింట్ స్వెల్లింగ్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ యొక్క గౌటీ ఆర్థరైటిస్లో కూడా పూర్తిగా నొప్పి అనేది చాలా సివియర్గా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క సివియారిటీ ఆఫ్ పెయిన్ ఇన్ సింగిల్ జాయింట్లో సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో యాంకిల్ జాయింట్ స్వెల్లింగ్లో నాట్ ఓన్లీ ఆర్థరైటిస్లోనే కాదు, వేరే యొక్క ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో కూడా యాంకిల్ జాయింట్ స్వెల్లింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సింగిల్ జాయింట్ స్వెల్లింగ్ ఉన్నప్పుడు కొంతమందిలో ఈ యొక్క సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ లేదా కొంతమందిలో ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ ఆఫ్ సింగిల్ జాయింట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ సొరియాటిక్ ఆర్థరైటిస్లో కూడా కొంతమందిలో నాట్ మల్టిపుల్ జాయింట్స్ అంటే పాలిఆర్థరాల్జియా కాకుండా ఓన్లీ 2 to 3 జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో కూడా ఏసో టైటర్ ఆర్ ఈఎస్ఆర్ లెవెల్స్ అండ్ సిఆర్పి లెవెల్స్ చెక్ చేసుకొని సొరియాటిక్ ఆర్థరైటిస్ కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సొరియాటిక్ ఆర్థరైటిస్లో ఈవెన్ స్కిన్ ఎఫినిటీ అనేది కూడా కనిపించే అవకాశం ఉంటుంది. ఓకే, మెయిన్గా అంటే రుమటైడ్ ఆర్థరైటిస్లో చూసుకుంటే కనుక అంటే రూట్ కాజ్ ఉండే అవకాశం ఉందంటారు? యూజువల్లీ ఫ్యామిలీ టెండెన్సీ ఉండే అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ అన్ ఆటోఇమ్యూన్ డిజార్డర్, సివియర్ ఆర్థరైటిక్ డిజీజ్. ఈ యొక్క రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది అన్ని మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. డిఫార్మిటీ ఉంటుంది. నార్మల్గా ఉండేటువంటి జాయింట్ అన్నీ కూడా ప్యాడ్ ఆఫ్ టిష్యూ డెవలప్ అవడం, సైనోవియల్ ఫ్లూయిడ్ కూడా చాలా థిక్కన్ అయిపోయి ఈ యొక్క ప్యాడ్ ఆఫ్ టిష్యూ అక్కడ డిపాజిట్ అయిపోవటం వల్ల వాళ్ళ యొక్క జాయింట్ మూమెంట్ అనేది పూర్తిగా ఎఫెక్ట్ అవ్వడం, అంటే స్టిఫ్నెస్, నార్మల్ మూమెంట్, ఈవెన్ ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్ అసలు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ యొక్క సివియారిటీ ఆఫ్ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది చాలా తీవ్రంగా ఉన్న పేషెంట్స్లో నాడ్యూల్స్ ఫామ్ అవ్వడం కూడా, అంటే సింగిల్ ఫింగర్ జాయింట్స్లో కానివ్వండి టో జాయింట్స్లో కూడా నాడ్యూల్స్ ఫామ్ అవ్వడం కూడా చూస్తుంటాం. సో ఇట్ ఈస్ అ ప్యాడ్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ టిష్యూ ఇన్ ద జాయింట్. ఆ యొక్క ఇన్ఫెక్షియస్ టిష్యూ డిపాజిట్ అవ్వడం వల్ల డిఫార్మిటీ ఆర్ నాడ్యూల్స్ ఫామ్ అవ్వడం కూడా చూస్తూ ఉంటాం. సో కాజ్ వచ్చేసి ఓన్లీ ఆటోఇమ్యూన్ కాబట్టి వాళ్ళ యొక్క ఇన్ఫెక్షన్కి వాళ్ళ రెస్పాన్స్ అనేది డైరెక్ట్ వాళ్ళ టిష్యూస్ మీద డ్యామేజ్ చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఏ ఆటోఇమ్యూన్ డిజార్డర్. అండ్ సివియారిటీ ఆఫ్ డిజీజ్ అనేది కొంతమందిలో వెరీ యంగర్ ఏజ్ గ్రూప్స్లో, అంటే 6 years నుంచి 15 years లోపల కూడా ఇది కనిపించే అవకాశం ఉంటుంది. ఈవెన్ 60+ ఏజ్లో కూడా ఫస్ట్ టైం ఇది డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఇంతకుముందు మీరు మాట్లాడుతూ ఆల్రెడీ గౌటీ ఆర్థరైటిస్ గురించి బ్రీఫ్గా చెప్పారు. అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది మెన్షన్ చేశారు. అంటే ఎంతవరకు ఉండొచ్చు అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది, అంటే ప్రోటీన్ శాతం తీసుకోవచ్చు అంటారా, తీసుకోవద్దంటారా? డైట్ ఎలా ఉంటుంది? యూజువలీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే అవకాశం అనేది యానిమల్ ప్రోటీన్తో పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ఎనీ యూరిక్ యాసిడ్ లెవెల్ ఇన్ ద బాడీ అనేది మనకి కిడ్నీ ద్వారా ఎక్సెస్ లెవెల్ అనేది కిడ్నీ ద్వారా ఎక్స్క్రీట్ అయిపోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఫ్యూ పేషెంట్స్కి యూరిక్ యాసిడ్ లెవెల్స్ 7 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళలోనే ఈ యొక్క సిమ్టమ్స్ కనిపించే అవకాశం ఉంటుంది. ఈ యొక్క యూరిక్ యాసిడ్ లెవెల్ 7 or 8 ఉన్న వాళ్ళల్లో ప్రోటీన్ కంటెంట్ ఆర్ యానిమల్ ప్రోటీన్ అనేది తగ్గిస్తే ఈ యొక్క యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే సిమ్టమ్స్ వచ్చేసి యూరిక్ యాసిడ్ లెవెల్స్ 7కి అబవ్ ఉన్నట్టయితే కనుక సిమ్టమ్స్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. జాయింట్స్ ఎఫినిటీ, జాయింట్ ఇన్ఫెక్షన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ డైటే కాకుండా కొంతమందిలో ఆల్కహాల్ ఇంటేక్, డయాబెటిక్ రేంజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ క్రిస్టల్స్ లాగా ఫామ్ అయ్యి అంటే కిడ్నీ ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుంది? యూజువల్లీ కిడ్నీ ఫంక్షనింగ్ అనేది కొద్దిపాటిగా డ్యామేజ్ అయినందువల్లే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది
బయటికి వెళ్లకుండా బాడీలో అక్యుములేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది జాయింట్స్లో వెళ్ళి అక్యుములేట్ అయ్యేటువంటి బ్లడ్ లెవెల్లో ఒకవేళ మనకు నార్మల్ కంటే కూడా ఎక్కువ ఉన్నట్టయితే కనుక ఈ యొక్క క్రిస్టల్స్ అనేది జాయింట్స్లో వెళ్ళి డిపాజిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే వాటర్ కంటెంట్ వల్ల ఏమైనా నార్మల్గా చేసుకోవచ్చు అంటారా? నో, వాటర్ ఇంటేక్ 3 to 4 లీటర్స్ తీసుకున్నప్పటికీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగటం అనేది ఆల్కహాలిజం, యానిమల్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవటం, డయాబెటిక్ ఫ్లక్చుయేషన్స్ వల్లనే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎలా గుర్తుపట్టాలంటారు ఒక పేషెంట్? యూజువల్లీ జాయింట్స్ పెయిన్స్ ఉండే అవకాశం ఉంటుంది, స్వెల్లింగ్ ఉండే అవకాశం ఉంటుంది. వెరీ టిపికల్ ఫీచర్ ఆఫ్ యూరిక్ యాసిడ్ ఇంక్రీజెస్ స్టోన్స్ ఫామ్ అవడం. కొంతమందిలో కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. యూరిక్ యాసిడ్ లెవెల్స్ బ్లడ్లో ఎక్కువగా ఉండడం వల్ల ఆర్ థిక్నెస్ ఆఫ్ యూరిన్ పెరగటం, దానివల్లనే యూరిక్ యాసిడ్ క్రిస్టల్ స్టోన్స్గా ఫామ్ అయ్యి కిడ్నీలో కనిపించడం. అలాగే జాయింట్స్లో కూడా స్వెల్లింగ్ విత్ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఇన్ ద జాయింట్స్, అది మీకు సింపుల్ ఎక్స్రేలో కూడా డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, ఏంటంటే గౌటీ ఆర్థరైటిస్కి మెయిన్ కంటే డయాగ్నోసిస్ ఎలా చేస్తారు మీరు? సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్ లెవెల్స్ ఆర్ చెక్డ్. సో అందులోనే మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ 7 కంటే అబవ్, అండ్ లేడీస్లో ఫీమేల్స్లో అయితే ఒకవేళ 6 కంటే అబవ్ ఉన్నట్టయితే కనుక సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ నార్మల్కి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్ ఎక్కువగా సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో యానిమల్ ప్రోటీన్, నార్మల్ ప్రోటీన్ కూడా తగ్గించడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే, మరి సోరియాటిక్ ఆర్థరైటిస్ ఆల్రెడీ చెప్పారు, అంటే దాన్ని ఎలా గుర్తుపట్టాలంటారు? యూజువల్లీ సోరియాటిక్ ఆర్థరైటిస్ ఇస్ ఆల్సో అన్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్. ఏఎస్ఓ టైటర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఏఎన్ఏ కూడా కొంతమందిలో పాజిటివ్ కనిపించే అవకాశం ఉంటుంది. సో సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది సోరియాసిస్తో బాధపడే ప్రతి పేషెంట్లో ఉండకపోవచ్చు, బట్ సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళలో జాయింట్ ఎఫినిటీ, దాని యొక్క స్వెల్లింగ్, మామూలుగా రుమటైడ్ ఆర్థరైటిస్లో ఎంతైతే తీవ్రమైన బాధతో బాధపడుతూ ఉంటారో సోరియాటిక్ ఆర్థరైటిస్లో కూడా అంతే తీవ్రమైన బాధ ఉండే అవకాశం ఉంటుంది. జాయింట్స్లో స్వెల్లింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. స్వెల్లింగ్, సైనోవియల్ ఫ్లూయిడ్ అక్యుములేషన్ రుమటైడ్ ఆర్థరైటిస్ లాగా ఉండకపోయినప్పటికీ ఈఎస్ఆర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో సోరియాటిక్ ఆర్థరైటిస్కి కూడా ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకొని ఈఎస్ఆర్ లెవెల్స్ నార్మల్కి తీసుకొచ్చినట్టయితే కనుక సోరియాటిక్ ఆర్థరైటిస్ని పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటుంది. ఈవెన్ రుమటైడ్ ఆర్థరైటిస్కి పేషెంట్స్ వాడేటువంటి స్టెరాయిడ్స్ కానివ్వండి లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉంటుంది. సో హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఈ లైఫ్ లాంగ్ మెడిసిన్స్ కూడా ఆపేయవచ్చు. అలాగే మీ యొక్క రుమటైడ్ ఆర్థరైటిస్ ఇన్ఫెక్షన్ లెవెల్స్ కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. ఓకే, మెయిన్గా అంటే ఈ ఆర్థరైటిస్ అన్నీ రాకుండా ఉండాలంటే అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏ విధంగా చేసుకోవాలంటారు వీటన్నిటిలో? యూజువలీ రుమటైడ్ ఆర్థరైటిస్ అండ్ ఎనీ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ ఇస్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్. సో లైఫ్ స్టైల్ డిజీజ్ కాదు అది. ఇట్ ఈస్ ఎన్ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది వీక్గా ఉండటము, వాళ్ళ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ వాళ్ళ టిష్యూస్ని డ్యామేజ్ చేసే విధంగా ఉన్నందువల్లనే ఈ యొక్క రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో దాంట్లో లైఫ్ స్టైల్ డిజీజ్ కాదు కాబట్టి ఈ యొక్క ప్రాబ్లం అనేది ఫ్యామిలీలో ఉన్నట్టయితే కనుక ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నట్టయితే కనుక ఈవెన్ కార్డియాక్ ఇన్వాల్వ్మెంట్, హార్ట్ ఇన్వాల్వ్మెంట్ కూడా కొద్దిమంది పేషెంట్స్లో మనం చూస్తూ ఉంటాం. సో అండ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో గౌటీ ఆర్థరైటిస్ కానీ ఆస్టియో ఆర్థరైటిస్ కానీ ఇవి కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసినట్టయితే కనుక మీకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ నార్మల్ రావటం, ఆ యొక్క పెయిన్ అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎఫెక్ట్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఆస్టియో ఆర్థరైటిస్లో కూడా కాల్షియం ఆర్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నట్టయితే కనుక దాన్ని చెక్ చేస్తూ వేర్ అండ్ టేర్ ఆఫ్ ద జాయింట్ అనేది అవాయిడ్ చేసినట్టయితే కనుక ఆస్టియో ఆర్థరైటిస్ని కూడా మనం అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా ఎర్లీ డిటెక్షన్ అండ్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే అండి, ఆర్థరైటిస్ గురించి అలాగే రుమటైడ్ ఆర్థరైటిస్ గురించి అందులో ఉన్న రకాల గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి డాక్టర్ స్టైల్. స్టే ట్యూన్ టు సాక్షి.